యేసు ప్రభువారు నీ కొరకు చనిపోయాడని నమ్ముతున్నావా? యేసు ప్రభువారి యొక్క రక్తములో నీ ప్రతి పాపము కడగబడుతుంది నమ్ముతున్నావా? నీవు పాపమని ఒప్పుకుంటున్నావా? ఇక నుంచి ప్రభు కొరకు నమ్మకంగా భూమి మీద జీవిస్తావా? ప్రతి ఆదివారం మానక మందిరానికి వస్తావా? మరి సంఘానికి ఒక మూల స్తంభముగా, సంఘానికి ఒక మంచి పనిముట్టిగా, మందిరాన్ని కట్టే వారిలో ప్రథమ స్థానంలో నువ్వు ఉంటావా? మంచిది. మరి ఇక నుంచి సీరియల్స్ కానీ, లేదా ఇక నుంచి టీవీ కానీ, ఇక నుంచి ఏ విధమైన తగాదాల్లో కానీ ఉండకుండా ఉంటావా? మరి సేవకులు చెప్పిన ప్రతిదానికి లోబడతావా? మంచిది. మోకరించు నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, తండ్రి నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మనాడు మన శిక్షను తొలగించి. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి కోటాను కోట్ల స్తుతి స్తోత్రాలు. దేవాయ సమయంలో ప్రియకుమార్తె మేరీని మీరు రక్షించుకున్నారు. నానా నీవు దేవుడు అని, పాపము నుండి విడిపించగలిగిన గొప్ప దేవుడు అని, రక్షకుడు అని, నానా విమోచకుడు అని నమ్మింది ప్రభు. మీ ఆత్మతో నింపున ఆయన నానా రక్షణ మీరు ఇచ్చినందుకే వందనాలు. ఈ రక్షణ కాపాడుకుంటూ నానా మీ రాజ్యంలోకి రాగలిగిన ధన్యత బిడగలా ఇచ్చారు ప్రభు. అన్ని విషయాల్లో మీ కృప చూపించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అమ్మా ప్రభు కొరకు నమ్మకంగా ఉండు. వచ్చేటప్పుడు నీవు జీవకిరణం తీసుకొస్తా. దేవుడిని ఉంచును గాక. సంతోషం.